సర్వోన్నతుడు మహోన్నతుడ సర్వసృష్టి సృష్టించిన సృష్టికర్త తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు దేవా. తండ్రి, గతించిన ఆదివారం ధర్మాలకు నేటి ఆదివారం వరకు మమ్మల్ని అందరం కూడా సజీవ రెక్కల గురించి తండ్రి, సజీవులు ఉన్న మేమందరం కూడా తండ్రి ప్రభా, నీ కుమారుడి యొక్క సహవాసం మమ్మల్ని పిలిచినందుకు మీకు వందనాలు దేవా. తండ్రి, ఇంతవరకు పిల్లలు మిమ్మల్ని పాటలతో మహిమపరిచున్నారు నాయన. అలాగే తండ్రి ప్రభా, మాకు జ్ఞానం కలగడానికి మీరు ఇచ్చినటువంటి జ్ఞానవాక్యాలను ధ్యానిస్తుండగా తండ్రి ప్రభా, ఇదో చెప్పబడడానికి నిలబడిన నన్ను తండ్రి ప్రభా, మీరు నన్ను మరుగుపరిచి పరిశుద్ధాత్మ ప్రారంభంతో మీరే మాట్లాడమని, మీ పిల్లలకు అవసరమైన మాటలు అందించడానికి సహాయం చేయమని, వినగలిగే మనసు, గ్రహించగలిగే మనసు బిడ్డలకు అనుగ్రహించమని, జరుగుతున్న కార్యం అంతా తండ్రి ప్రభా మీ సహాయం సహకారం అనుగ్రహించి మీ నామానికి మహిమ గంట ప్రభావం పొందమని యేసు నామమున ప్రార్థన వేడుకుంటున్నాను కన్న తండ్రి. ప్రేమ దేవుడా, మరొకసారి ఇలా నన్ను జీవంతో దేవుడు ఉంచి మళ్ళా జీవగ్రంథం నుంచి మాటలు మీకు బోధించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి మొదటిగా నా హృదయపూర్వక వందనాలు. అలాగే ఈరోజు వాక్యాన్ని చెప్పడానికి అవకాశం ఇచ్చినటువంటి సంఘ పెద్దలకు, అలాగే చేరువచ్చిన మీ అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనం నేర్చుకునే అంశం, దేవుని పిల్లలు ఎంత ధైర్యవంతులుగా ఉండాలా. మరొకసారి పాట పేరు, దేవుని పిల్లలు ఎంత ధైర్యవంతులుగా ఉండాలా. ప్రియమైన వాళ్ళరా, బైబిల్ గ్రంథంలో మనం ఎంతోమంది భక్తుల్ని గూర్చి మనం వింటున్నాము, వారిని గూర్చి చదువుతున్నాము, వారిని గూర్చి నేర్చుకుంటున్నాం. కానీ వారి వల్ల మన బ్రతుకులు ఎందుకో ఉండట్లేదండి. వారి వల్ల మన భక్తి జీవితం ఏదో ఉండట్లేదండి. దావీదు గారి విశ్వాసం గురించి మనం ఆలోచించిన, అబ్రహాం గారి గురించి విశ్వాసం గురించి ఆలోచించిన, వారి విశ్వాసం 100కి 100% విశ్వాసంగానే ఉంది. అలాగే ఒక యోగు విశ్వాసాన్ని గురించి మనం పరిశీలిస్తే ఆయన విశ్వాసం దేవుని దృష్టిలో 100కి 100% విశ్వాసంగా ఉన్నారు. కానీ ప్రియమైన వల్ల వారి యొక్క జీవితాలు మనం నిత్యము పఠిస్తున్నాము, చదువుతున్నాము, వింటున్నామే తప్ప మన జీవితాల్లో ఎందుకో అంతటి విశ్వాసాన్ని పెంపొందించలేకపోతున్నామండి. కనుక వారిని మనం చూడలేదు కాబట్టి, వారు మనకంటే ముందు జీవించినారు కాబట్టి దేవుడు వారికి మనకి మాదిరికరంగా ఉండాలని దేవుళ్ళు వారి యొక్క జీవిత చరిత్రను బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులను పొందుపరిచించండి. నేటి కాలంలో ప్రియమైన వల్ల రాపటి కాలంలో కేవలం మన ఆత్మీయ తండ్రి జయశాలి పీడి సుందరం గారు ఈ భూమి మీద నుంచి విడిచి వెళ్ళిపోతే ఆయన గురించి కూడా ఒక యోగులా చెప్పుకుంటారు, ఒక దావీలాగా చెప్పుకుంటారు. ఎందుకని? ఆయన చేసిన కార్యాలు భూమి మీద కనపడుతున్నాయి కాబట్టి, ఆయన ఎంతో మందికి విద్యను, బైబిల్ విద్యను నేర్పించి అనేక చోట్లకి పంపించాడు కాబట్టి ఆయన గురించి నేర్చుకుంటాం. అలాగే మన అందరికీ అన్నటువంటి జాన్సన్ విక్టర్ ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయాడు, కానీ ఆయన గురించి ఓన్లీ ఒక బైబిల్ పుస్తకంలో మాత్రమే కాదు, కానీ ఇతర సంఘాల్లో కూడా ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే అతను బ్రతికిన తీరు, అతను రాసినటువంటి పాటలు, అతను చేసినటువంటి సంగీతం, అతను వీడియో క్లిప్పింగ్ ద్వారా ఎన్నో సమాజానికి మంచి మంచి పాటలను అందించి ఈ లోకాన్ని విడిచిపోయాడు. ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నాం, ఆయన గురించి ఒకసారి దుఃఖపడుతున్నాం, ఆయన గురించి ఒకసారి మనం ఆనందపడుతున్నాం. కానీ ప్రియమైన వల్ల బైబిల్ గ్రంథంలో మరి ఎంతోమంది భక్తులు దేవుని కొరకు ధైర్యంగా నిలబడినటువంటి భక్తులు, కొంతమంది భక్తులు ఈరోజు మనం పాఠాంశంగా మనం నేర్చుకున్నాం. ప్రియమైన వల్ల కొద్దిమందిని నేను పైపైగా తీసుకెళ్ళిపోతాను, కొంతమంది అయితే డీప్గా తీసుకెళ్తాను. ఎందుకంటే మనకందరి భక్తులు జీవిత చరిత్ర మనకందరికీ కూడా తెలిసిన విషయమే. మన అబ్రహాం గారు మన చరిత్ర తీసుకుంటే అబ్రహాము యొక్క చరిత్ర మనందరికీ కూడా తెలుసు. దేవుడు అబ్రహాము పిలిచినప్పుడు ఆ పిలుపుని బట్టి ఏ చోటుకు వెళ్ళాలో తెలియకుండా అబ్రహాము ప్రయాణమై వెళ్ళాడండి. కనుక ఆయన జీవిత చరిత్ర తెలుసు కాబట్టి అలా మనం ఆలోచిస్తే అబ్రహాముకు దేవుడు ప్రియమైన వల్ల మనమైతే మన బిడ్డల్ని 20 సంవత్సరాల బిడ్డలు కన్నవారు ఉన్నారు, 10 సంవత్సరాల లోపు బిడ్డలు కన్నవారు ఉన్నారు, 30 సంవత్సరాల బిడ్డలు కన్నటువంటి వారు ఉన్నారండి. కానీ ప్రియమైన వల్ల మన అందరికీ విశ్వాసం తండ్రి అబ్రహాం గురించి మనం ఆలోచిస్తే అబ్రహామునకు దేవుడు ఎప్పుడు ఇచ్చాడు పిల్లల్ని? చూడండి, 100 సంవత్సరాలకు ఇచ్చినండి. 100 సంవత్సరాలకు ఇచ్చినటువంటి కుమారుని చక్కగా పెంచుకుంటున్నాడు. మొదటగా క్షమించండి, చాలా మాట విని హాగర్తో పోయినప్పుడు ఇస్మాయిల్ పుట్టాడు. ఇస్మాయిల్ పుట్టిన తర్వాత ఇసాకుని ఎగతాళి చేస్తున్నాడు కాబట్టి షారా ఏముందంటే నా ఇంటి దగ్గర ఉండడానికి వీల్లేదంటే దేవుడికి మొరపెడితే దేవుడు కూడా ఏమన్నాడంటే
ఇస్మాయిల్ని పంపించేమన్నాడు. ఇస్మాయిల్ వెళ్ళిపోయాడు. ఇస్మాయిల్ వెళ్ళిపోయిన తర్వాత ఉన్నటువంటి కొడుకు ఇస్సాకండి. ఇస్సాకు దేవుడు అబ్రహాం దగ్గర దర్శించి అబ్రహాంని ఏమడిగాడు ఒకసారి బైబిల్లో మనం చూద్దాం ప్రియమైన వల్ల 22వ అధ్యాయం 1వ రోజు చూస్తే, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తం ప్రభువును. అప్పుడు ఆయన, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతంలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించు. ఏమండి, దేవుడు లేక ఒక కుమారుని ఇస్తే ఆ కుమారుని మళ్ళీ దేవుడు ఏమంటే, ఇదిగో నువ్వు ప్రేమిస్తున్న ఇస్సాకును నేను చూపించి ఒక పర్వతం మీదకి వెళ్ళు, అక్కడ అతన్ని బలిగా అర్పించాడు. నిజంగా ప్రియమైన వల్ల అబ్రహాముకి అప్పటికే 100 ఏళ్ళు కలవాడండి. కానీ కుమారుడు కూడా ఎప్పుడు ఇచ్చాడు? అంతకుముందు కుమారుతో ఒక 10 సంవత్సరాలు గడపలేదు, ఒక 10 సంవత్సరాలు కూడా గడపలేదండి. అక్కడ చూస్తే ప్రియమైన వల్ల 21వ అధ్యాయంలో 2వ వచనం చదవండి. 21వ అధ్యాయం 2వ వచనం. ఎట్లనగా దేవుడు అబ్రహామును చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయి అతనికి ముసలితనమందు అతనికి కుమారుడును కానీ ముసలితనం కుమారుడు పుడితే మనం ఎంత అలా చూసుకుంటామండి. ఒక 50 ఏళ్ళకి మనకి పిల్లలు పుట్టారనుకోండి, మనం ఎలా ఉంటాం? పిల్లల పట్ల చాలా ప్రేమగా ఉంటాం. ఎందుకంటే మన పిల్లలు మన గర్భానికి వస్తారని వేచి చూసాం. ఎప్పుడో దేవుడు దయ తెలిస్తే 50 ఏళ్ళకి ఇచ్చాడు. 50 ఏళ్ళకి ఇస్తే వాడిని ఎవరిని కూడా ముట్టుకోనివ్వం. వాడి మీద ఎవరైనా ఒక దెబ్బ వేసినా కానీ చాలా కోపడిపోతాం. ఎందుకంటే మనకి అంత అల్లారు ముద్దుగా పెంచుకుంటాం. కానీ ఇక్కడ అబ్రహాంకు 100 ఏళ్ళ వయసులో బిడ్డనిచ్చాడు. ఆ ఇచ్చిన బిడ్డను కూడా దేవుడు ఏమన్నాడంటే, నీకు ఒక్కడే ఉన్నా నువ్వు ప్రేమిస్తున్నటువంటి నీ కుమారుడిని ఏమంటున్నాడు? బలిగా అర్పించమంటే ఏమాత్రము కూడా సందేశించలేదండి. ఏమాత్రం కూడా దేవుణ్ణి ఏడు తండ్రి నువ్వు లేక ఇచ్చేవు ఆయన కూడా బలిచ్చేయమంటున్నావు అని దేవుని ఎదురుపేసిన అడగలేదండి. మరి ఏం చేయడంటే చక్కగా దేవుడు చెప్పినట్లుగా అన్నీ చేసుకుని సిద్ధపడ్డాడు. సిద్ధపడిన తర్వాత అతనికి బలి ఇవ్వడానికి సిద్ధపడిన తర్వాత అప్పుడు అబ్రహాం పిలిచి, నీకు ఒక్కడే నీ కుమారుడు ఏమీ చేయొద్దు అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఏమన్నట్టుకోండి 12 నుండి ఆదికాండం 22వ అధ్యాయం 12. అప్పుడు ఆయన ఆ చిన్నవారి మీద చేయి వేయకము, అతను నేనేమీ చేయకము, నీ ఒక్కడైనా నీ కుమారుని నాకు ఈతని వెనుక తీయలేదు కనుక నువ్వు దేవునికి భయపడుచున్నావు, ఇందును కూర్చి నాకు కనపడుతుంది. నిజంగా ప్రియమైన వల్ల అబ్రహాం గారికి ఉన్నటువంటి ధైర్యం చాలా గొప్పదండి. దేవుడు పిలవగానే తమ బంధువులని తమ స్వదేశాన్ని విడిచి వెళ్ళిపోవడం ఒక వంతు అయితే, మరలా దేవుడు లేక సంతానించి ఆ సంతానం కూడా దేవుడికి ఇమ్మంటే ఇవ్వడానికి సాహసించాడు సరే, అదొక మంచి విషయం. అందుకే అబ్రహాం గారు విశ్వాసం తండ్రికి ఊరకనే కాలేదండి. ఎందుకంటే మన పిల్లవాడు స్కూల్కి వెళ్ళి ఇంటికి రావాల్సిన సమయానికి రాకపోతే తల్లిదండ్రులు గాబరపడిపోతారు, కంగారు పడిపోతారు, స్కూల్ యాజమాన్యానికి ఫోన్ చేస్తారు, ఇరుగు పొరుగు వారికి ఫోన్ చేస్తారు. ఎందుకని? ఇంకా రాలేదు, ఏమైంది. మరి తిరిగి రాడు, కుమారుడు బలిచ్చేస్తే తిరిగి రాడని అబ్రహాముకు తెలిసినప్పుడు కూడా అబ్రహాం కూడా ధైర్యం ఏంటంటే ప్రేమ వల్ల అతనంట దేవుడిని ప్రేమించాడు. దేవుడిని ప్రేమించాడు కాబట్టి దేవుడికి ఇవ్వడానికి ఏమాత్రం భయపడలేదు. నిజంగా అబ్రహాం ధైర్యానికి మనం హ్యాట్సప్ చెప్పాలండి. మన అబ్రహాం ఒక పేరు మనం జీవితంలో పెట్టుకున్నామే కానీ అబ్రహాం ఉన్నటువంటి గుణగణాలు మన దగ్గర లేవండి. అలాగే యోబుని పేరు పెట్టుకున్నాం, యోబు గారి యొక్క గుణగణాలు మనలో కనపడదు ప్రియమైన వల్ల. ఇంకా ఒక అబ్రహామే దేవునికి ధైర్యవంతుడు కాదు కానీ ఇంకా భక్తులు చాలా మంది ఉన్నారండి. వారందరినీ కూడా ఒక్కొక్కరిగా మనం చూద్దాం ప్రియమైన వల్ల. అలాగే యోబు గ్రంథం కూడా మనం ఒకసారి చూద్దాం. యోబు గ్రంథము 4వ అధ్యాయము యోబు గ్రంథము 4వ అధ్యాయం మొదటి నుంచి చదువుతండి. యోబు గ్రంథము 4వ అధ్యాయం మొదటి నుంచి. దానికి తేమానుడు ఎలీఫజు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చెను, ఎవడైనా ఈ సంగతి ఎత్తి నీతో మాట్లాడిన ఎడల నీకు వ్యసనము కలుగునా? అయితే వాదింపక ఎవడు ఊరుకొనగలడు? యోబుని గురించి ఎవరు మాట్లాడుతున్నారంటే ప్రియమైన తేమానుడు ఎలీఫజు మాట్లాడుతున్నా ఏమనంటే, చూడండి, అనేకులకు నువ్వు బుద్ధి నేర్పిన వాడువు, బలహీనమైన చేతులను బలపరిచిన వాడువు, నీ మాటలు
తొట్టుల వారిని ఆదుకునుండును, కృంగిపోయిన మోకాలు గలవారి నీవు బలపరిచితివి. అయితే ఇప్పుడు నీకు శ్రమ కలగక నీవు దుఃఖ క్రాంతుడు అయితివా? అది నీకు తగలగా నీవు కలవరపడుచున్నవా? ఏమండి, ఇది యోగుకున్నటువంటి ముగ్గురు స్నేహితులు ఒక స్నేహితుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన వల్ల ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడంటే మన మొదల మొదటి అధ్యాయానికి వెళ్ళిపోతే అక్కడ మాట్లాడుతున్నాడు. ప్రియమైన వల్ల మొదటి రోజులో ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉన్నాడు. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనను విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిరి. అతనికి కూర్చి మాట్లాడుతూ ప్రియమైన వాళ్ళు అతని క్యారెక్టర్ దేవుడు బయట పెడుతున్నాడు. ఏంటో అతనికి ఎవరు గొప్పతాడట, అతడు యథార్థ వర్తనుడు. ప్రసంగి గ్రంథంలో 8వ అధ్యాయం అంటే ఏమంటే దేవుడు నరుడును యథార్థవంతుడిగా పుట్టించినది. ఆ యథార్థత ఎవరి దగ్గర కనపడుతుంది? మళ్ళా యోబు దగ్గర కనపడుతుందండి. నోహ జలప్రళయానికి ముందు సమస్త సృష్టిని చూసినప్పుడు భూమి మీద నరుడు అన్నవాడు ఎవడు కూడా చెడుతనం లేకుండా లేడండి. అందరూ చెడిపోయారు. కానీ ఆ తరంలో దేవుడు తేరు చూడగా నోహ అని ఒక భక్తుడే కనపడ్డాడు. అతను నీతిమంతుడే రాయబడింది, అతను నిందారహితుడే రాయబడింది. ఆ తర్వాత చూస్తే ఆయన కాలంలో ఉన్నటువంటి సమస్త జనులు ఏమైపోయారట, దేవుని ఆలోచనలో కానీ దేవుని యొక్క సంకల్పంలో కానీ ఎవరు లేరని ప్రియమైన వాళ్ళరా. కానీ ఆ తరాన్ని దేవుడు నాశనం అయిపోయింది. మరలా ఆ తరాన్ని మరలా నోహ కుమారుల ద్వారా మరలా భూమి మీదకి సృష్టి అనేది మానవ జాతి మరలా రావడం అనేది జరిగింది. మరలా కొద్ది దినంలో వెళ్ళిన తర్వాత చూస్తే ప్రియమైన వల్ల మరలా యథార్థవంతుడిని ఎవరి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు అంటే యోబుని గురించి మాట్లాడుతున్నాడు. అతని గురించి అతని క్యారెక్టర్ గురించి మాట్లాడేవాడంటే అతని సంతానం గురించి మాట్లాడుతున్నాడు. అతనికి 7 కుమారులంట 3 కుమార్తెలంట. అతనికి కలిగిన ఏంటి సంపద గురించి కూడా మాట్లాడతాడంటే అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లను, 500 ఆడగాడులు కలిగి బహుమంది పనివారు కలిగి ఆస్తి అతని గుండును. కనుక మరలా ఏమంటే తూర్పు దిక్కు జనుల్లో, తూర్పు ఉన్నటువంటి సమాజంలో, తూర్పు దేశంలో దేశాలన్నిటిలోని కూడా యోబంట గొప్పవాడు, ఆస్తిపరుడు. మాట్లాడితే ఉన్నాడు. అతని కుమారులు వంతులు చెప్పిన అనుదినము ఒకరు తమ ఇండ్లలో ఇందు కూడినప్పుడు తాము 3 అక్కచెల్లెళ్ళతో తమ కలిసి అన్నపాను పుచ్చుకొని చూడిరి. ఇంకా మనం వచ్చినంతా చూసి 6వ వచనంకి వస్తే ప్రియమైన వల్ల 6వ వచనం దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకు వచ్చిన దినం ఒకటే. సమస్త దేవదూతలు కూడా ఒక దినాన్ని దేవుని దగ్గర హాజరు కావాల్సినటువంటి సమయం వచ్చింది. సమయం వచ్చినప్పుడు దేవదూతలు అందరూ కూడా ఎక్కడికి వచ్చారంట, దేవుని సముఖంలోకి వచ్చారండి. వచ్చిన తర్వాత చూడండి ప్రియమైన ఒక దినము తటస్థించును. ఆ దినమున అపవాదకు వాడు కూడా వారితో కలిసి, మరి అపవాది కూడా ఎవరు? ఒక దేవదూత కాబట్టి వాడు కూడా సమస్త దేవదూతలతో పాటు కూడా కలిసి వచ్చాడు. కలిసి వచ్చిన తర్వాత అక్కడ ఏమన్నాడు చూడండి, నువ్వు ఎక్కడి నుండి వచ్చింది అని అడగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చిందని యెహోవా ప్రత్యుత్తరం ఇచ్చినట్టు. యెహోవా అనే దూతను అడిగితే అపవాది చెప్తున్నాడు, నేను భూమి మీద తిరుగుతూ అటు ఇటు తిరుగుతూ భూమి మీద సంచరిస్తూ ఉన్నానని అడిగాడు అని ప్రత్యుత్తరించినప్పుడు అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన. ఎవరితో అంటున్నాడండి మాట అంటే అపవాదితో అంటున్నాడండి. నా సేవకుడని యోబు సంగతులు ఆలోచించవా అంటే అతడు యథార్థవంతుడను న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడు, ఆ కాలంలో జీవిస్తున్నటువంటి ప్రజల్లో యోబులా భక్తిగా ఉన్నటువంటి వాడు ఎవ్వడు కూడా లేడంటండి. దేవుడే అపవాదికి చెప్తున్నాడని చెప్తే ఇంకేమన్నాడు అని అడుగుగా అపవాది యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయనా అంటే సాతాను కూడా దేవుడికి ఏమని ప్రశ్న చెప్తుంది? యోబు ఊరకగా ఊరకే అంటే ఉత్తినే ఏమి భయభక్తులు కలిగేం లేడు అంటూ కింద ఏమన్నంటే నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచి వేసింది కదా, నీవు అతనిని చేతి పనిని దీవించడం చేత అతని ఆస్తి దేశంలో బహుగా
విస్తరించి ఉన్నది. అయినను చూడండి, నువ్వు యోబు నీ యందు భయభక్తులు యథార్థంగా ఉన్నది ఊరకే కాదు, నువ్వు అతని చేతి పని ఆస్వాదించవు, అతని కలిగిన సమస్తం చుట్టూ కంచి వేసిటివి, అతను నీవు చేతి పని దీవించడం చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించింది. కాబట్టి నీ పట్ల ఆయన భయము భక్తి కలిగి ఉన్నాడు, యథార్థవంతుగా ఉన్నాడని చెబుతుందండి. అయినా చూడండి, అయినా నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతను కలిగిన సమస్తము ఒత్తిడి ఎడల అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నేను విడిచిపోని యెహోవాతో అనగా, యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తను నీ వశం ఉన్నది, అతనికి ఏమాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలుదేరిపోయింది. నిజంగా ఒక్క మనిషి పట్ల దేవుడు ఒక సాల విసిరిన సవాలు సాతానికి ఏమంటే, ఇదిగో నా యొక్క భక్తుడు సేవకుడు యోబు ఉన్నాడు, అతడు చాలా మంచివాడు, దేవుని ఎందుకు చెడుతలు ఉంచినవాడు అని సవాల్ విసిరినప్పుడు ఆ అపవాది కూడా నువ్వు ఊరకే లేదు, నువ్వు అతను దీవించేవు, అతను ఆస్వాదించేవు, అతను దేశంలో గొప్పవాడిగా చేసావు కాబట్టి అతను నీ పట్ల భయభక్తులుగా ఉన్నాడు. కానీ అతను సమస్త ఆస్తిని నువ్వు మొత్తి తీసేస్తే నీ ముఖం ఎదుట నేను ఏం చేస్తాడు, దూషించి వెళ్ళిపోతాడని చెప్పేసి అపవాది అన్నప్పుడు అదో యోబుని సాతానికి అప్పగించాడండి. అప్పగించిన తర్వాత చూడండి ఏం జరుగుతుంది ప్రియమైన వాళ్ళరా. 14 చదువుతాం. ఎద్దులు నాగలి దుంచు గాడిద వాడి సమీపమున వేయుచుండగా శబీయులు వాటి మీద పడి వాటిని పట్టుకుని పోయి ఖడ్గంతో పనివారిని అత్తము చేసిరి. ఇది జరిగినది నీకు తెలియజేయటకు నేను ఒక్కడినే. ప్రారంభమైందండి, యోబు పతనం స్టార్ట్ అయిపోయింది. ఏమిటంటే అతనికి ఎన్ని చెప్పాడు దేవుడు, అక్కడ ఎద్దులు ఎన్ని చెప్పాడండి అతనికి, ఎద్దులు 500 జతలు ఏంట. అయితే స్టార్టింగ్లో అన్నట్టు చూడండి 14, ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపన మేయుచుండగా శబీయులు వాటి మీద పడి వాటిని పట్టుకుని పోయి ఖడ్గంతో పనివారి హతము చేసిరి. జరిగినది నీకు తెలియజేసి నేను ఒక్కడినే. చూడండి యోబు పతనము స్టార్ట్ అయిందండి. అక్కడ ఉన్నటువంటి అందరిలో తీసుకెళ్ళిపోతే ఒక్కడే పరిగెత్తుకుని వచ్చి ఇగో ఈ విషయం చెప్పడానికి నేను ఒక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నాను అండి. 16 రోజులు అతడు ఇంకను మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రగులు పెట్టి కాల్చి వేసను, దాన్ని నీకు తెలియజేసేటకు నేను ఒక్కడినే. మొదట ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. రెండోది మొదటోడు వచ్చి ఇంకా విషయం చెప్తూ ఉన్నాడు. రెండోవాడు పరిగెత్తుకుని వచ్చాడు. వాడు కూడా మరొక విషయం ఏం తెలిసిందంట, ఇదిగో గొర్రెలను ఆకాశం నుండి అగ్ని వచ్చి ఏం చేసిందంట, కాల్చి వేసిందని. ఇంకా కూడా మరలా అది 3వ చెప్తాడు 18వ రోజున అతడు ఇంకనూ మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమార్తెలు తమ అన్న ఇంట భోజనము చేయించు ద్రాక్షరసం పానము చేయించుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గంలో వచ్చి ఆ ఇంటి 4 మూలల కొట్టగా అది ఆ యవ్వనం మీద పడినందున వారు ప్రియమైన వాళ్ళరా. దేవుడు పిల్లల కోసం చెప్పాడు, దేవుడు గొర్రెల కోసం చెప్పాడు, దేవుడు ఒంటుల కోసం చెప్పాడు, దేవుడు ఎద్దుల కోసం చెప్పాడు. వాటన్నిటినీ ఒకటిగా 3 దశలుగా మొత్తం 50 ఆస్తి పోయిందండి. తన గర్భానికి పుట్టినటువంటి 10 మంది పిల్లలు కూడా పోయినండి. ఇంత పోయినప్పుడు కూడా మనిషి ధైర్యంగా ఉండగలడా? ఇప్పుడు మన ఇంటిలోనే ఏదైనా ఒక నీరసం వచ్చి హాస్పిటల్లో ఒక 1 నెల రోజులు ఉంటే దేవుడి మీద ఇసుకుండగా దేవుని మహిమార్థం ఈ రోగం వచ్చిందని ఎవడైనా అంటాడా? ఇంకా అక్కడి నుంచి దేవుణ్ణి తిట్టడం మొదలెడతారండి. ఎందుకంటే మా ఇంట్లో మా అన్నయ్య గారు వాళ్ళ అమ్మాయి చనిపోయిన మా అన్నయ్య దేవుడిని నానా బూతులు ఇచ్చాడండి. నాన్న ఊరు ఆపరాబాబు, ఎందుకంటే చాలా బూతులు ఇచ్చాడండి. కనుక ప్రియమైన వల్ల యోబు విశ్వాసుడు కనుక తండ్రి పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి అతనికి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ ఆయన ఏమని మాట్లాడుతున్నాడో 20 చూస్తే అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకుని తల వెంట్రుకలు ఒరిగించుకుని నేల మీద సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లా నేను నా తల్లి గర్భం నుంచి దిగంబరినే వచ్చి తిరిగి దిగంబరినే అక్కడికి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయిను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఆస్తి అంతా పోయి బిడ్డలు పోయి అయితే స్తుతి కూడా పెడతారండి. కానీ యోబు అంటున్నాడు ప్రియమైన వల్ల యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయిను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని. ఈ సంగతిలో ఏ విషయమందైనను యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేసినే చెప్పలేదండి ప్రియమైన వాళ్ళ. అంటే ప్రియమైన వాళ్ళ
ఎంత భయము, ఎంత విశ్వాసం ఉందో దేవుని పట్ల యోబు కంటే చాలా విశ్వాసం. ఇంక అక్కడితోనే యోబు గారి జీవితం ఆగిపోలేదు. తర్వాత మళ్ళీ సాతాను వచ్చి ఏమంటుందంటే, ఒకసారి మళ్ళీ చూద్దాం ప్రియమైన వాళ్ళరా, మళ్ళీ మాట చూద్దాం ఒకసారి. 2వ అధ్యాయము 3వ వచనం చదివితే మళ్ళీ దేవుడు మళ్ళీ మొదలెట్టాడు. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును, దేవుని భయభక్తులు కడిగి చెడుతనం విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు. నిష్కారణముగా అతను నువ్వు పాడు చేయటకు నువ్వు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను యథార్థత. ఏమండి, ఏ పాపము చేయనప్పుడు కూడా యోబుని దేవుడు సాతానికి అప్పగించినప్పుడు నిష్కారణం అంటే అదే, ఏ కారణం లేదు నశింపజేయడానికి. కానీ దేవుడే యోబుని అపవాదికి అప్పగించాడండి. అప్పగించినప్పుడు చూడు అపవాది ఏమంటుందంటే, 4వ వచనం, అపవాది చర్మమును కాపాడుకున్నట్టుకును చర్మమును తన ప్రాణమును కాపాడుకున్నట్టుకై తనకు కలిగింది యావత్తు నడిచింది కదా. ఇంకొకసారి నువ్వు చేయి చాపి అతను ఎముకను అతని దేహమును ముత్తిన ఎడల అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోయాను అని. కానీ ప్రియమైన వల్ల తెలుసు కదండి, యోబు గారికి మనకి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో నిండి ఉన్నాడండి. ఏదో ఆస్తి పోయిందంటే ఏదో అనుకోవచ్చండి, పిల్లలు పోయినట్టు ఏదో అనుకోవచ్చండి. చివరకు తనకి నడినెత్తి మొదలుకొని అరిపాదాల వరకు ఏమైపోయింది, బాధగా కురికొస్తే బూడిదలో కూర్చుని ఉన్నాడండి ప్రియమైన వల్ల. అప్పుడు భార్య వచ్చి ఏమంటుందంటే, నువ్వు ఇంకనూ ఎంత పోయిందా, పిల్లలు పోయారు బుద్ధి రాలేదు నీకు, ఆస్తి పోయింది నీకు బుద్ధి రాలేదు, అయినా ఇంకనూ యథార్థత వదలక ఏమంటాడండి, ఇంకను అతని భార్య వచ్చి ఇంకను యథార్థను వదలక ఉందివా, దేవుని దూషించి మరణము తమ్ము. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడుచున్నట్టు నువ్వు మాట్లాడుచున్నావు, మనం దేవుని వల్ల మేలు అనుభవించదమా కీడు అనుభవింపదగదని ఈ సంగతిలో ఏ విషయం అందరూ యోబు తన నోటు మాటతోనూ పాపం చేయలేదండి. ఈ పరిస్థితి ఎలా ఉన్నప్పుడు యోబుకి ఇలా జరిగిందనేటువంటి విషయం తెలిసినప్పుడు అతనికి ఉన్నటువంటి 3 స్నేహితులు వచ్చారండి ప్రియమైన వల్ల. ఆ 3 స్నేహితులు ఉన్నప్పుడు 3వ అధ్యాయం అంతా కూడా యోబు, నేను తల్లి గర్భం ముందు పుట్టకపోతే బాగును, ఒక పిల్లవాడు పుట్టాడని సమాజం తెలకపోతే బాగునని మాట్లాడుతుంటాడు 3వ అధ్యాయం అంతా. ఇక 4వ అధ్యాయం వచ్చినప్పటికీ అతని స్నేహితుడు, ఒక స్నేహితుడు మాట్లాడుతున్నాడు ఏమంటే, 3వ అధ్యాయం, అయితే అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడు, బలహీనమైన చేతులను బలపరిచిన వాడు, నీ నోటు మాటలు తొట్టిన వారికి ఆదుకుని నిండును, కృంగిపోయిన మోకాలు గలవారిని నీవు బలపరిచితివి. అయితే ఇప్పుడు నీకు శ్రమ కలుగుగా నీవు దుఃఖక్రాంతులు అవుతావు, అది నీకు తగలగా నువ్వు కలవరపడుచున్నావు అంటూ 6వ వచనమే పాఠానికి ఇంపార్టెంట్ అండి. అంటే నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా. ఏమంటే నిజంగా ప్రియమైన వాళ్ళ మాట, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. నీ భక్తి అండి, భక్తి. రోజు ప్రియమైన వల్ల ప్రతి ఒక్కరు అనుకుంటున్నాము మరణించిన మరుక్షణమే పరదేశం మనం వెళ్ళిపోతాం అనుకుంటున్నామండి. కానీ ఎవరు భక్తి ఏంటన్నది ఎవరికి తెలుస్తుంది? మన భక్తి ఏదో మనకే తెలుస్తుందండి, మన నిరీక్షణ ఏదో మనకే తెలుస్తుందండి. అందుకంటున్నాడు యోబుకు ఫ్రెండ్ అంటే, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదంటాడండి. కనుక ప్రియమైన వల్ల భక్తి నిజంగా ధైర్యాన్ని పుట్టిస్తుందండి. ఇప్పుడు మనలో పాపం లేనప్పుడు మనం చాలా ధైర్యంగా మాట్లాడతాం, ఎంత పెద్దోడైనా ఎదిరించి మాట్లాడతాం. ఎందుకని మనలో తప్పుదం లేదు, మనలో పాపం లేదు, మనలో ఆ చెడు వ్యసనాలు లేనప్పుడు ఎవరితోనైనా మనం గట్టిగా వాదిస్తామండి. కానీ ప్రియమైన వాళ్ళ రోజు భక్తులు, చాలామంది భక్తులు బైబిల్లో ఎంత ధైర్యవంతులుగా ఉన్నారో ఒకసారి మనం చూద్దాం ప్రియమైన వాళ్ళు తొందరగా. మొదటిగా దానియేలు గ్రంథం చూద్దామండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 6వ అధ్యాయం 1వ వచనం చూద్దామండి. దానియేలు గ్రంథం తీయండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం. తన రాజ్యమంతటిపై అధిపతులుగా ఉండుటకు 120 మంది అధిపతులుగా నియమించుటకు దర్యావేషుకు ఇష్టమైన
వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించును. ఆ ముగ్గురులో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలుగుకున్నట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు చెప్పవలసిందని ఆజ్ఞించెను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడును, ప్రధానులోను అధిపతుల్లోను ప్రఖ్యాతులు వాడిగా ఉండెను. రాజ్యం అంతటి మీద అతనికి నియమింపని రాజు ఉద్దేశించింది. ప్రియమైన వల్ల దానియేలు గురించి మనం నేర్చుకుంటున్నామండి. అయితే దానియేలు గారు బబులోను చెర నుంచి కొనుక్కోబడిన తర్వాత దర్యావేషు రాజుగా ఉన్నటువంటి ఆయనలో 120 మంది అధిపతులుగా నియమించుటకు ఆ దర్యావేషు రాజులకు ఇష్టం కలిగిందంట. అందులో ముగ్గురు ప్రధానులు ఉన్నారంట. ఆ ప్రధానులో ముఖ్యమైన వారు ఎవరంట? దానియేలు. దానియేలుకు ఉన్నటువంటి మంచి గుణం ఏంటంటే రాజుకు నష్టము కలగకుండా ఆయన 120 మంది అధిపతులు ఏం చేయాలంట? ఏ రోజుకి ఆ రోజు దానియేలు దగ్గర తెచ్చి ఇక లెక్క అప్పచెప్పాలంటండి. కానీ ఆ లెక్క అప్పచెప్పడం అధిపతికు ఇష్టం లేదు. దొరికిన కాడ దోచుకోవడం అనే లెక్కలో అధిపతులు ఉన్నారండి. కానీ దానియేలు ఏ విధంగా ఎక్కడ తప్పు దొరుకుతాడని చెప్పేసి దానియేలు కొరకు కనిపెడతాం. 120 మంది కూడా ఎక్కడ కూడా తప్పు దొరకలేదు. కానీ దానియేలు అంట అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడను, ప్రధానులతోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతులు ఉండిన వాడిగా నుండిన కనుక రాజ్యం అంతటి మీద అతన్ని నియమింపని రాజు ఉద్దేశించును. కనుక ప్రియమైన వల్ల 5వ అదే కంటిన్యూ చేస్తే 4వ వచనం. అందుకు ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవల నుండి తగిన హేతువు కనిపెట్టుచుండరు. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనకపోయాటండి. అక్కడ 120 మంది అధిపతులు కూడా దానియేలు మీద ఏదైనా తప్పు నెట్టేద్దాం ఉన్నప్పటికీ దానియేలు ఎక్కడా తప్పుడు విషయంలో ఏమీ ఉండలేదు, దొరకట్లేదండి. అందుకు చూడండి 5వ వచనం. అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయమందైనా అతనిలో లోపము కనుగోలేరు. కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను రాజునకు సందడిగా వచ్చి ఇట్లనిది, రాజుకు దర్యావేషు చిరంజీవి ఎందుగాక రాజ్యపు ప్రధానులను సేనాధిపతులను అధిపతులను మంత్రులను సంస్థానపతి అందరూ కూడా కూడి రాజు ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపవేయనట్టుగా యోచన చేసుకున్నాడు. ఎందుకంటే ప్రియమైన దానియేలు ఎక్కడ లోపము లేని వాడిగా కనపడుతున్నాడు, ఏ తప్పు చేసిన వాడిగా కనపడతలేదు, నమ్మకస్తులుగా ఉన్నాడు కనుక అతనులో తప్పు ఏమి కూడా దొరకట్లేదు. మరి దానియేలు ఎక్కడ దొరుకుతాడయ్యా అని వెయిట్ చేశారు, చూసి దానియేలు ఎక్కడ దొరుకుతాడు అంటే చూడండి చట్టం చేశారు. ఎట్లనగా కొద్ది దినముల వరకు నీ యొద్ద తప్ప ఏ దేవుని యొద్దైనను మానవుని యొద్దైనను ఎవడును ఏ మనవియు చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడల వాని సింహాల గృహలో పడవేయాలి. అంటే అందరూ వచ్చారు సందడిగా రాజుతో ఒక శాసనం చేయించాడు. ఇక రాజా నీకు చేస్తే నీకే మనం చేయాలి తప్ప ఏ దేవునికి కానీ ఏ మానవుని కానీ 30 దినాల వరకు ఎవడు కూడా మనవ చేయడానికి వీలు లేదని ఒక శాసనాన్ని పుట్టించారండి. పుట్టించి రాజు దాని మీద రాజముద్ర వేసి సంతకం పెట్టేసాడు. అయిపోయింది. ఆ దేశం అంతటా కూడా ప్రకటించారు. ఏమని చూడండి, పుట్టించారు. మాదీయులకు పారసికులకు పద్ధతిని అనుసరించి స్థిరము శాసనము ఉన్నట్లుగా దాని మీద సంతకము చేయమని మనవి చేసేది. కాక రాజుకు దర్యావేషు శాసనము రాయించి సంతకము చేశాను. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకుని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి గది పైన కిటికీలు యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేసి ఆయనను ఏమండి మనమైతే ఏం చేస్తాం చెప్పండి? మనకే ఒక శాసనం అయిందని మనం చేస్తున్న ఉద్యోగం తెలిసి కూడా ఒక శాసనం అయింది. అబ్బాయి 30 దినాలు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు, ఎవరిని ప్రార్థించకూడదు, ఏం చేయకూడదు అంటే మీరు ఏది చెప్తే అదే 30 రోజులు ఎట్టి నువ్వు 90 రోజులు ఎట్టినా 90 రోజులు పాటిస్తాం. కానీ ప్రియమైన వల్ల దేవుని విషయంలో ఒక శాసనం జరిగిందని ఆ శాసనం అతిక్రమిస్తే సింహాల భూములు వేసేస్తానన్నటువంటి సంగతి దానియేలుకు తెలిసినప్పుడు కూడా ఏం చేశాడు ప్రియమైన వల్ల దానియేలు తన ఇంటికి వెళ్ళి
యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటికి పై గది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయన స్తుతించినాడండి. కానీ ప్రియమైన వల్ల దానియేలు ఇప్పుడు ఏమైపోయాడు? ఏం చేశాడండి? రాజాజ్ఞని ఏం చేశాడు? తిరస్కరించాడు. రాజాజ్ఞని తిరస్కరిస్తే ఏమవుద్ది? సింహానుభవంలోకి వెళ్ళిపోయింది. కనుక తిరస్కరించారు. దానియేలుని పట్టుకున్నారండి. పట్టుకున్న తర్వాత ప్రియమైన వల్ల ఏం జరిగిందో 13 చూడండి. 13 అందుకు వారు చెరపట్టిన యూదులు ఉన్నటువంటి ఆ దానియేలు నిన్నే కానీ నీవు పుట్టించిన శాసనాన్ని కానీ లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయించున్నాడని రాజు మాట విని బహుగా ఏమండి రాజు బహుగా ఏమంటాడు? వ్యాఖ్యలు పట్టాడు. అంటే ఏంటి? బాధ. ఎందుకని? దానియేలు చూస్తే చాలా మంచోడు, నమ్మకస్తుడు, ఏ లోపం లేనివాడు, ఏ నేరం చేయనివాడు, ఏ తప్పు కూడా చేయనివాడు. కానీ రాజు కూడా దానియేలు ఏం చేయాలంటుంది? రక్షించాలి, కాపాడాలని. కానీ వీళ్ళందరూ వచ్చి రాజుగారు ఏం చేశారంటే ప్రియమైన చూడండి, చదువుతాం 14 రాజు ఈ మాట విని బహుగా వ్యాఖ్యలు పడి దానియేలును రక్షింపవాలని తన మనసును దృఢం చేసుకుని సూర్యుడు అస్తమించే వరకు అతన్ని విడిపించడానికి ప్రయత్నము చేసాను. కానీ ప్రియమైన వల్ల ఏమైందంట? ఆ మనుషులు దీన్ని చూసి రాణిసంతికి సందడిగా వచ్చి రాజా రాజా స్థిరపరిచిన ఈ శాసనం కానీ తీర్మానం కానీ ఎవడును రద్దు పరచజాలడు. ఇది మాదీయులకు పారసీకులకు విధి అని తమరికి తెలుసుకోవాలని ఆజ్ఞాపించారు. కనుక బాబు నువ్వు దానియేలు పట్ల నువ్వు వ్యాఖ్యలు పడుతున్నావు, బాధపడుతున్నావు, అతను రక్షించాలని నువ్వు అలటపడుతున్నావు. కానీ ఇది రద్దు జరగడానికి ఎవరికి కూడా వీలు లేదని మళ్ళీ రాజుకి చెప్పడం జరిగింది. చెప్పినట్లుగానే ప్రియమైన వల్ల ఆ రాజు ఆ రాత్రంతా కూడా నిద్రపోలేదు. దానియేలు రక్షించాలనుకున్నాడు. కానీ దానియేలు అందరూ కూడా ఏం చేశారంట? సింహానుభవంలో వేసారండి. కనుక చూద్దాం 19 తెల్లవారుజామున రాజు ఏగిరిమే లేచి సింహము గృహ దగ్గరకు త్వరపడిను. అతడు ఆ గృహ దగ్గరకు రాగానే దుఃఖస్వరంతో దానియేలుని పిలిచి జీవంగా దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నువ్వు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినని అతన్ని అడిగాను. అందుకు దానియేలు రాజు చిరంజీవి జీవించుగాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడుతుంది కనుక ఆయన తన దూతను పంపించి సింహాలు నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోళ్లు మోయించును. రాజా నేను దృష్టికి నేను నేరం చేసిన వాడు కాదు కదా అని. కనుక ప్రియమైన వల్ల ఏమండి దేవుని విషయంలో దానియేలు ఎంత ధైర్యంగా ఉన్నాడంటే సింహాల భూమిలోనికి వేసేస్తాడు అన్నప్పుడు కూడా నేను దేవునికి మొర పెట్టకుండా ఉండలేనని చెప్పేసి అనుదినము ముమ్మారు శాసనం పుట్టకముందు ఏ విధంగా అయితే దేవునికి మొరపెట్టి ప్రార్థించాడో అట్టి రీతిగా శాసనం జరిగిందన్న సంగతి తెలిసినా కానీ దానియేలు ఏమాత్రము భయపడలేదండి. ధైర్యంగా ఉన్నాడు. సింహాల భూములు వేసేస్తే సింహాలు తినేనివ్వండి, దేవుని కొరకు బలైపోతాం. కానీ నేను మానవునికి మొరపెట్టకుండా దేనికి మొరపెట్టకుండా ఉండనని దేవుడికి ముమ్మారు మొరపెట్టాడు. సింహాల భూమిలోకి వెళ్ళాడు. సింహాలు ఏ హాని చేయకుండా దేవుడే కాపాడ్డాడు. మరలా అతని వస్త్రాల కంట అగ్ని వాసనే అంటలేదంటండి. వారి తల వెంట్రుకలో ఒకటైనను కాలిపోతుందండి. మొట్టమొదటిగా మన శరీరంలో అతి స్వల్పంగా కాలిపోతే చెప్పండి, తల వెంట్రుకలండి. చిన్నప్పుడు దేవపూర్తి చదువుకున్నప్పుడు ఎన్నోసార్లు కాలిపోతుంటాయి. కనుక ప్రియమైన వల్ల అట్టి ధైర్యం మనలో ఉంటుందా? దానియేలు ధైర్యం చూస్తే మనకు ఎందుకు ధైర్యం రావట్లేదు? ఏమైనా సుమారు ఇంచుమించుగా ప్రభుత్వం రాకముందు బాగానే వేసేవాడు సువార్తలు. ఇంకా మనం అడగలేదు, కొట్టలేదు, మనం ఎవరిని తిట్టలేదు, సువార్త ముసుగేసి కూర్చొని పోయాం అని మనము ధైర్యం కోసం మాట్లాడుకునేవాడు, మనము విశ్వాసం కోసం మాట్లాడుకున్నాం, మనము సువార్తకి వెళ్ళి అనేకలు రచించేవాడు. వాళ్ళు మనల్ని ఎప్పుడు కొట్టలేదు, ఏం చేయలేదు. ఒక ఇన్సిడెంట్ తప్ప రామకృష్ణ గారి ఇంటికాడ జరిగిన ఇన్సిడెంట్ తప్ప ఇంకెక్కడ మనకి ఏమైనా ఇబ్బందికరమైన విషయమే జరగలేదు. అయినప్పుడు కూడా ఈ 2024 సువార్త ఎక్కడా చేయలేదు. అప్పుడప్పుడుగా వికరాయిపోయిన రోజుని ఇంకెక్కడో అయిపోయింది. అంటే మనము ధైర్యవంతులు, మనము క్రీస్తుని ప్రకటించే గొప్పవారు. కానీ ప్రియమైన వల్ల వీరే కదండి. ఇదే దానిలో ఇంకొక ఇన్సిడెంట్ ఉంది. వాళ్ళు కూడా మనకు వస్తే షడ్రక్ మెషకు అభ్యర్థిగోలు వీళ్ళ ముగ్గురు కూడా ప్రియమైన వల్ల రాజు ఒక విగ్రహం నిలబెట్టడం, ఆ విగ్రహానికి ఏం చేయాలంటాడు? సాష్టాంగ నమస్కారం చేయాలండి. సాష్టాంగ నమస్కారం చేయనప్పుడు ప్రియమైన వల్ల ఎవడైతే సాష్టాంగ నమస్కారం చేయడం వాడిని ఎక్కడ వేస్తా అన్నాడు?
మండుతున్న అగ్నిగుండంలో వేసేస్తున్నాడు. కానీ ప్రియమైన వల్ల ఆ ముగ్గురు వ్యక్తులు కూడా వారు నిలబెట్టిన ప్రతిమకి ఏం చేయలేదు, మొక్కలేదండి. ఆ మాట కూడా చూస్తే ప్రియమైన వల్ల 12వ వచనం చూద్దామండి. 12వ వచనం చూద్దాం. సరే, రాజు తాము షద్రకు మెషకు అబేద్నెగో అను ఆ ముగ్గురు యూదులో బబులోను దేశంలో రాజకార్యములు విచారించుకు నియమించి ఆ మనుషులు తమ రాజును లక్ష్య పెట్టలేదు. ఏమైనా ఆజ్ఞ అంట, అక్కడ రాజు ఎవరో నెబుకద్నెజరు ఒక ప్రతిమ నిలబెట్టించాడు. ఆ ప్రతిమకు ఏం చేయాలంట, నమస్కరించాలంట. నేను ఆ ప్రతిమకు నమస్కరించాలంట. కానీ వీరు అక్కడ రాజు దగ్గర పనిచేస్తున్నటువంటి సేవకులు. అప్పుడు కూడా వారు ఏం చేయాలంటే తమ రాజ్యను లక్ష్య పెట్టలేదు, తమ దేవతలను పూజించుటలేదు, తమను నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదని. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహం రౌద్రం గలవాడే షడ్రకు మెషకు అబేద్నెగోను పట్టుకుని రెండుని ఆజ్ఞగా వారు ఆ మనుషులను పట్టుకుని రాజసన్నిధికి తీసుకుని వచ్చి 14 అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, షద్రకు మెషకు అబేద్నెగో, మీరు నా దేవతను పూజించట్లేదని, నేను నిలబెట్టించిన బంగారం ప్రతిమకు నమస్కరించట్లేదని నాకు వినబడుతుంది. నిజమా అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి ప్రియమైన వలన. 16వ చదువుతండి. షడ్రకును మెషకును అబేద్నెగో రాజుతో ఇలాగ చెప్పి నెబుకద్నెజరుతో, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలనే చింత మాకు, నీకు సమాధానం చెప్పవలసిన అవసరం మాకు లేదని మాట్లాడుతున్నారండి. ఏమన్నా ఒక రాజు దగ్గర పని చేస్తూ రాజుకు వ్యతిరేకంగా నిలబడి ఏమని మాట్లాడుతున్నారట, మీకు ప్రత్యుత్తరం ఇవ్వాలనే చింత మాకు లేదు, మేము సేవిస్తున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ గుండముల నుండి మమ్మల్ని తప్పించుటకు రక్షించుటకు సమర్థుడు. మరి ఒకవేళ నీ వశము పడకుండా ఆయన మమ్మను రక్షించును, ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలు మేము పూజింపము, నువ్వు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారం చేయమని తెలుసుకో. ఏమన్నాడండి, పచ్చిగా చెప్పాలంటే నీ దిక్కున్నవాడుగా చెప్పుకున్నాడండి. కానీ ప్రియమైన వల్ల ఇక్కడ అతను కూడా రౌద్రం గలవాడు. ఏం చేశాడంట, గుండాన్ని 7 ఎంతలు చేయమండం, ఆ గుండంలో వాళ్ళని పడగొట్టడం, ఆ గుండంలో నలుగురుగా కనపడడం. ప్రియమైన వల్ల చూస్తే మరలా అదే రాజు శాసనాన్ని మార్చినట్లుగా మనం చూడగలమండి. చూడండి అక్కడ ఏమన్నాడు 27వ వచనంలో, అధిపతులను, సంస్థానాధిపతులను, సేనాధిపతులను, రాజు యొక్క ప్రధానమంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరముకు అగ్ని అయినను ఏ హాని చేయకున్నట్టుకు, వారి తల వెంట్రుకలో ఒక్కటైనను కాలిపోకున్నట్లు, వారి వస్త్రములను చెడిపోకున్నట్టును, అగ్ని వాసన వారి దేహములు తగలకుండా చూసుకున్నది. కనుక ప్రియమైన వల్ల ఈరోజు మనం బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్ అనేక మంది భక్తులు దేవుని కొరకు ఎంత కష్టాలైనా అనుభవించడానికి తెగించారండి. వారి యొక్క జీవితాన్ని మన వరకు ఎందుకు రాయించంటే మనము చదివి వారి వల్ల ధైర్యవంతులుగా ఉండాలని. కానీ ఈరోజు క్రైస్తవం అంతా కూడా పిరికివారిలా ఏదో చేస్తారో ఏదో చంపేస్తారో అనుకుంటూ కొడుతున్నారు అనుకోండి. సమాజంలో చాలా మనం అనేకమైన వీడియో క్లిప్పింగ్స్ వస్తున్నాం. అందులో చాలామందిని చంపునట్లుగా, చాలామంది కొడుతున్నట్లుగా, అనేక మంది మీద పేడని చల్లుతున్నట్లుగా ఎన్నెన్నో మాటలు దూషిస్తుండడం. కానీ ఎన్ని మాటలు పడినా కానీ మనకి మంచిదండి ప్రియమైన వల్ల. ఇక్కడ చూస్తే దానియలు కానివ్వండి, ఈ ముగ్గురు ఎవరిని కానీ ప్రియమైన వల్ల దేవుని కొరకు ధైర్యంగా నిలబడ్డారు. వారు అగ్నిలోనికి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు. సింహాల బోన్లోకి వెళ్ళిపోయిన దానియలు సిద్ధపడ్డాడే తప్ప వారు నిలబెట్టించిన ప్రతిమకు మొక్కుమని కళాఖండిగా తెగించి చెప్పినటువంటి వారు. వారు చాలా ధైర్యవంతులండి. వారి విశ్వాసం మనకి లేవు. చాలామంది దానియలను పేరు పెట్టుకుంటారు, చాలామంది బైబిల్ అనేటువంటి భక్తులు పేరు పెట్టుకుంటారు. కానీ వారి జీవితము ఆ పేరుకి సార్థకత కాదండి. కనుక ప్రియమైన వల్ల ఇంకా మనం బైబిల్లో చూస్తే ఇంకనూ అనేక మంది స్త్రీలు ఉన్నారు, పురుషులు అండి. అయితే ఒకసారి మనం కొత్త నిబంధనలో కూడా కొందరిని మనం చూద్దాం ప్రియమైన వల్ల. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము, అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 13 నుంచి 21 వరకు చదువుతుండండి. వారు పేతురు యోహాను ధైర్యం చూసినప్పుడు వీరి విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తిరిగిరి. స్వస్థత పొందిన ఆ మనుషులు కూడా వారితో నిలిచి ఉండటం చూసి ఏమీ ఎదురు
చెప్పలేకపోయి. అప్పుడు సభ వెలుపలికి కొండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి, ఈ మనుషులు ఏమి చేయదుము, వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియలు చేయబడుచున్న యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ కూడా స్పష్టమే, అది జరగలేదని మనం చెప్పజాలము. అయినను ఇది ప్రజల్లో ఇంకనూ వ్యాపింపకుండినట్లు ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషుడైనను మాట్లాడకూడదని మనం వారికి బెదిరి పెట్టవాలని చెప్పుకుని, అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామం బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించితిరి. అయితే అందుకు పేతురును యోహాను వారిని చూసి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ప్రత్యుత్తరం ఇచ్చింది. ఏమండి, పాత నిబంధనలోనే భక్తులే కాదండి, కొత్త నిబంధనలు ఉన్నటువంటి యేసుక్రీస్తు వారితో ఉన్నటువంటి అపోస్తులు కూడా ఏమంటే, మీరు యేసు నామమును ఏమాత్రం కూడా ప్రకటింపడానికి వీలు లేదన్నప్పుడు వారు ఎంత ధైర్యంగా అంటే, అందుకు పేతురును యోహాను వారిని చూసి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ప్రత్యుత్తరం ఇచ్చిరి. ప్రియమైన వల్ల నిజంగా ఆనాడు అంత ధైర్యంగా వారు ఉన్నారు కాబట్టి ఈరోజు ప్రియమైన వాళ్ళు ఈరోజు మన బైబిల్ గ్రంథాన్ని చదవగలుగుతున్నామండి. ఆ రోజు వారు త్యాగాలు చేయకపోతే, వారు అంత ధైర్యంగా ఆ రోజు ఉండకపోతే క్రైస్తవం ఎప్పుడో ఏమైపోయిందండి, అంతరించిపోయేదండి. కానీ క్రైస్తవం అంతరించుకుపోవట్లేదంటే ఎందరో కొందరు భక్తులు ధైర్యం వహించారు ప్రియమైన వల్ల. అందులో చూస్తే ప్రియమైన వల్ల చాలామంది ఉన్నారు. ఇంకా పౌలు గారిని కూర్చుకో చూస్తే మేము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చదువుతండి. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలె ఇప్పుడు కూడా పూర్ణ ధైర్యంతో బోధించడం వలన నా బ్రతుకు మూలంగానైనా సరే, నా సావు మూలంగానైనా సరే, క్రీస్తు నా శరీరమందు గణపరచబడాలి. నిజంగా ప్రియమైన వల్ల ఏమండి, చనిపోవడానికి సిద్ధపడ్డారండి దానియేలు గారు. ఏమండి, సింహాలు తినేయడానికి సింహం గృహలో కూడా వెళ్ళిపోడు, కానీ నేను నా దేవుడికి తప్ప మరి ఎవరికి కూడా నేను మనము చేయనన్నాడు. అలాగే షడ్రక్ మెషక్ అబేద్నెగోను కూడా దేవుడిని మేము పూజిస్తే మా దేవుడికి పూజిస్తాం తప్ప నువ్వు నిలబెట్టించినటువంటి ఈ ప్రతిభకు మేము ఏం మాత్రము నొక్కము, ఆ ఆకలికి చావడానికైనా మేము సిద్ధమే అన్నాడండి. అట్టి రీతిగానే ప్రియమైన పౌలు గారు కూడా ఏమంటే చూడండి, మరియు నేను ఏ విషయంలోనే సిగ్గుపడక ఎప్పటి వల్ల ఇప్పుడు కూడా పూర్ణ ధైర్యంతో బోధించడం వలన నా బ్రతుకు మూలంగానే సరే, నా సావు మూలంగానే సరే, క్రీస్తు నా శరీరం అంతా ఏమన్నాడంట, గణపరచబడాలంట. ఏమంటే అక్కడ పౌలు గారు చనిపోతే ఏమన్నాడంటే, బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభమే. ఎందుకంటే నేను నా శరీరంతో నేను ఎవరిని కనపరచాలనుకుంటున్నాడు, దేవుడిని కనపరచాలా. నిజంగా అందుకని ప్రేమ వల్ల బైబిల్లో అనేక మంది భక్తులకు క్రీస్తు కొరకు ప్రాణాలు తగ్గించండి. ఇంకా పౌలు గారు ఏమంటున్నారు అపోస్తల కార్యాలు మనం చూద్దాం ప్రియమైన వల్ల. అపోస్తల కార్యాలు 21వ అధ్యాయము, అపోస్తల కార్యాలు 21వ అధ్యాయము 10వ వచనం చదువుతాండి. మేము అనేక దినములు ఇక్కడ అగబు అని ఒక ప్రవక్త యోధయ నుండి వచ్చి, అతడు మా వద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకుని తన చేతులను కాళ్ళను కట్టుకుని, యెరూషలేములో యూదులు ఈ నడికట్టు గల మనుషునికి ఇలాగు బంధించి అన్యుల చేతికి అప్పగించుడని పరిశుద్ధాత్మ చెప్తున్నాడు. ఎవరండి, పౌలు గారి దగ్గర నడికట్టుని తీసుకుని ఒక ప్రవక్త ఏం చెప్తున్నాడ, ఈ నడికట్టుని తన చేతులు తన కాళ్ళు కట్టుకుని ఈ మనుషుడిని ఇలా కట్టి ఇతన్ని అన్యులకు అప్పగిస్తారని చెప్పి ఎవరు చెప్తున్నాడ, పరిశుద్ధాత్ముడు నాకు చెప్పుచున్నాడు అన్నప్పుడు 12వ ఈ మాట వినినప్పుడు మేము అక్కడ ఉన్నవారము యెరూషలేముకు వచ్చినప్పుడు మేము మనసరి ఈ మాట విని మేమును అక్కడి వారును యెరూషలేముకు వెళ్ళవద్దని అతనే పౌలు గారికి ప్రమాదం జరుగుతుంటే అక్కడ ఉన్నటువంటి వారు అందరూ ఏమన్నారు, పౌలు గారు మీరు అక్కడికి వెళ్ళకండి, యెరూషలేముకి వెళ్ళకండి, మీకు కొత్త శ్రమ కాల్చుకుని అంట, దానికి మీరు అప్పుడే వెళ్ళొద్దని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తుంటే బ్రతిమాలుతున్నారండి. 19వ వచనం, పౌలు
ఇది ఎందుకు మీరు ఏడ్చి నా గుండెలను బద్దల చేసిదరేలా? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడి మాత్రమే కాక చనిపోవడానికి సిద్ధముగా. అందుకే పౌలు గారు అంటున్నాడు, నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాండి. యెరూషలేములో నన్ను బంధిస్తారని చెప్పారు. బంధించడమే కాదు కానీ చనిపోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పాను. అతడు ఒప్పుకోదండి, నేను వెళ్తాను అని అతడు ఒప్పుకొనందున మేము ప్రభు చిత్తము జరుగును గాకనే ఊరుకుంటుంది. కనుక ప్రియమైన వాళ్ళరా, బైబిల్ గ్రంథంలో అనేక మంది పాత నిబంధనలో కానివ్వండి, కొత్త నిబంధనలో కానివ్వండి, దేవుని నమ్మిన పిల్లలందరూ కూడా దేవుని కొరకు ధైర్యవంతులుగానే బ్రతుకున్నట్లుగా మనం చూడగలమండి. ఇక్కడ పౌలు గారు పాత నిబంధనలో చూస్తే యాకోబు గారు చంపినప్పుడు చెదిరిపోయారు తప్ప సమాజంలో వారు ఏమాత్రం కూడా క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టలేదని. ప్రియమైన వాళ్ళరా, అలా ఎందుకు విడిచిపెట్టలేదంటే వారికి సత్యమేడు తెలుసు. ఈ సేవలో చనిపోతే నిత్య జీవనం పొందాలనేటువంటి ఆలోచన వారికి ఉందండి. ప్రియమైన వాళ్ళరా, కనుక మన పరిస్థితి మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనం చిన్నదానికి పెద్దదానికి కూడా భయపడిపోతాం, మన భక్తిని తొలగిపోతుంది. కనుక ప్రియమైన వల్ల ఇంకా బైబిల్లో అనేక మంది భక్తులు ఉన్నారండి, వారిని కూడా మనం చూద్దాం. ప్రియమైన వల్ల ఒకసారి సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 17వ అధ్యాయము. ఇది అందరికీ మనకు తెలిసినటువంటి సందర్భమే. పదహారవ వచనం చదువుదండి. ఆ ఫిలిష్తీయుడు ఉదయమును సాయంత్రమును బయలుదేరుచు 40 దినములు తనను తను అగపరుచుకొనిచు వచ్చును. ప్రియమైన వల్ల ఇక్కడ ఫిలిష్తీయులకి ఇశ్రాయేలుకి ఏం జరుగుతుంది? యుద్ధం అండి. యుద్ధానికి అటు ఫిలిష్తీయులు అంటే ఇటు ఇశ్రాయేలీలు ఉన్నారండి. అయితే ఆ ఫిలిష్తీయులో ఆజానుబాబుడు గొలియాతు అంట అతను ఎత్తుని కూర్చి మాట్లాడుతూ 17వ అధ్యాయం 4వ వచనం అన్నాడు, గాతు వాడైన గొలియాతు అని ఒక శూరుడు ఉండెను, ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూల జానుడు ఎత్తుగల మనిషి. కనుక ప్రియమైన వాళ్ళరా, ఆ మనిషి ప్రతిరోజు వచ్చి ఉదయం సాయంత్రం వచ్చి ఇశ్రాయేలు సైన్యానికి సవాలు సిద్ధిపోతున్నాడండి. చూడండి 10వ వచనం, 17వ అధ్యాయం 10వ వచనం. ఆ దినమున నేను ఇశ్రాయేలు సైన్యమును తిరస్కరించున్నాను, ఒకరు నియమించిన ఎడల వాడును నేను కొట్లాడుదమని ఆ ఫిలిష్తీయుడు చెప్పుచూ వచ్చును. ఇక్కడ ఏం మాట్లాడాడే గొలియాతు, ఇగో ఫిలిష్తీయులుగా ఉన్నటువంటి నేను పోట్లాడడానికి నేను వస్తున్నాను, ఇశ్రాయేల్ నుంచి కూడా ఒకరినే పంపించండి, మేమిద్దరం కూడా ఏం చేస్తున్నాడు పోట్లాడుకుంటాం ఇద్దరం. ఒకవేళ నేను ఓడిపోతే మేమందరము కూడా మీకు దాసులు అవుతాము, ఒకవేళ మీరు ఓడిపోతే మీరందరూ కూడా మాకు దాసులు అవ్వండి ఒక తీర్మానం రోజు పరికి వెళ్ళిపోతారండి. చూడ 11వ వచనం, సౌలు ఇశ్రాయేలు అందరూ కూడా ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహు భీతి అంటే ఆ మాట అనేసేప్పటికి వీళ్ళందరూ కూడా ఏమైపోతారు? బహుభీతులైన. భీతి అంటే భయం అండి, బహుగా అంటే ఎక్కువ, ఇంకెంత ఎక్కువ అంటే ఇంక చెప్పలేము, అంతగా భయపడిపోతానండి. భయపడుతున్నాడు. ప్రియమైన వల్ల ఏమండి, దావీదు గారి 3 అన్నదమ్ములు కూడా సైన్యంగా ఉన్నారు. కానీ ప్రియమైన వల్ల దావీదు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు 16వ మరోసారి చదువుదాం. ఆ ఫిలిష్తీయుడు ఉదయమును సాయంత్రమును బయలుదేరుచు 40 దినములు తనను తను అగపరుచుకునిచు వచ్చెను. 23వ వచనం. అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిష్తీయుడైన గొలియాతు అనే శూరుడు ఫిలిష్తీయుల సైన్యముల నుండి వచ్చి పై మాటల చొప్పున పలుకుగా, దావీదు ఎవడు? ఎందుకు సౌలు ఎవరు? సౌలు ఎవరండి? రాజు. ఆ రాజు భయపడిపోతున్నాడు. కానీ ఆ మాటలు గొలియాతు పలికిన మాటలు ఎవరన్నారు? దావీదు అన్నాడండి. చూడండి, దావీదు వినును ఇశ్రాయేలు అందరూ కూడా ఆ మనుషులు చూసి మిక్కిలి భయపడి వాని ఎదుట పారిపోతున్నారంటండి. ఆడు అడుగు ముందుకేస్తే
వీళ్ళు 10 అడుగులు పారిపోతున్నారండి. కానీ ప్రియమైన వారు ఇంకా చదవండి. ఇశ్రాయేలులో ఒక్కడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితే నిజముగా ఇశ్రాయేలు అందరూ తిరస్కరించుటకు వాడు బయలుదేరుచినప్పుడు వారిని చంపిన వారికి రాజు బహుగా ఐశ్వర్యం కలుగు చేసి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి తన తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలులో స్వతంత్రులుగా రాజు కూడా ఏం చేస్తాడండి? రాయి తెలుస్తున్నాడండి. ఏమని? ఎవడైతే యుద్ధానికి వెళ్ళి ఆయన ఓడిస్తాడో వాడికి ఏం చేస్తాడన్నాడు? బహుగా ఆస్తిస్తానంటున్నాడండి. ఇంకా తన గర్భానికి ఉంటున్న కుమార్తెను కూడా ఇచ్చి వివాహం చేస్తానని చెప్తున్నాడండి. కానీ ప్రియమైన వల్ల ఇలా చెప్తున్నప్పుడు ప్రియమైన వల్ల ఆ మాట విన్నటువంటి దావీదు ఏమంటున్నాడు చూడండి. ప్రియమైన వల్ల దావీదు చదవండి మళ్ళా. దావీదు జీవం గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎవరన్నా మాట రాజనాలా? రాజు వెనక ఉన్న సైన్యము అనాలా? కానీ ఎవరంటున్నారు? ఇది దావీదు అక్కడికి ఎందుకు వెళ్ళాడు? అన్నలకు అక్కడ యుద్ధం చేయకపోగానే కానా భోజనం చేయాలి కాబట్టి రొట్టెలు పట్టుకెళ్ళి ఎవరు అన్నల కంటే పాపం మోసుకెళ్ళి ఇస్తున్నాడు. ఇది చూస్తే చిన్నోడు, 8వ వాడు, చిన్నోడు, ఆఖరివాడు, గొర్రెలు మేపుకునేవాడు. యుద్ధంలో ముగ్గురు అన్న కూడా మాట్లాడినాకు వచ్చాను, ఇక్కడ సత్తా చూడడానికి వచ్చాను చెప్పి అన్నలు దెబ్బలాడడం కూడా చూస్తున్నాడు. కానీ దావీదు అంటున్నాడు పౌరుషమండి, రోసం, ధైర్యం కలిగిన మనిషి దావీదు. ఎందుకంటే దావీదు జీవం గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అని మాట్లాడుతున్నాడు. ప్రియమైన మాట్లాడుతున్నప్పుడు అక్కడ సందర్భం జరుగుతుంది. ఇతను ఎవరి కుమారుడు ఏంటి అని చూస్తే ఇంకా మా కంటిన్యూ చాలా పాఠం ఉంది కాబట్టి ఎవరు చెప్తలేదు కనుక 32 వచనం. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరు మనసును కురంగ నిమిత్తం లేదు, మీ దాసుడైన నేను వానితో పోట్లాడదని దావీదు సౌలుతో. మనసుని కృంగిపోకండి, మీరేం భయపడకండి, నేను వెళ్తాను వాటితో, నేను ఏం చేస్తాడు పోట్లాడడానికి వెళ్తానని దావీదు సౌలుతో చెప్పాడండి. ఆ సౌలు ఏమంటున్నప్పుడు అంటే ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడకు నీకు బలం చాలదు, నువ్వు బాలుడు, బాల్యం నుండి విద్యాభ్యాసం చేసిన వాడు కాదని అన్నాడు. కానీ ప్రియమైన వల్ల ఇంకా చూస్తే దావీదునికి అన్ని కూడా దావీదు చేసినటువంటి అక్కడ గొర్రెలు మేపుతున్నట్టు జరిగిన సందర్భాన్ని గురించి మాట్లాడుతుండే. దావీదు ఏమంటే ఒకసారి ఆ మాట కూడా చదువు 34 వచనం. అందుకు దావీదు సౌలు తిట్లనను, మీ దాసుడని నేను నా తండ్రి యొక్క గొర్రెలు కాల్చుండగా సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుంచి ఒక గొర్రె పిల్లని ఎత్తుకుని పోవచ్చుండగా నేను దానిని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రె పిల్లని విడిపించి తిని అది నా మీదకి రాగా దాని గడ్డం పట్టుకుని దాన్ని కొట్టి చంపి తిని అన్నాడు. అంటే దావీదు సౌలు అంటున్నాడు, నువ్వు బాలుడు, నీకు బలం చాలదు, నువ్వు చిన్నోడు అన్నప్పుడు దావీదు అంటున్నాడు, నేను తండ్రి గొర్రెలు మేపుతున్నప్పుడు ఒక ఎలుగుబంటి వచ్చింది, ఒక సింహం వచ్చింది, ఆ మందలోంచి ఒక గొర్రె పిల్ల ఎత్తుకెళ్ళిపోతున్నప్పుడు దాన్ని నేను పరిగెత్తి పట్టుకుని దాని నోటని చీల్చి ఆ గొర్రె పిల్ల నేను కాపాడి తిని అంటూ చూడండి ఏమన్నాడంటే, సింహం యొక్క బలం నుండి ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించని చెప్పును. అందుకు సౌలు పొమ్ము, యెహోవాకు నీకు తోడుగా ఉండును గాకని దావీదుతో అన్నాడండి. కనుక ప్రియమైన వల్ల యుద్ధానికి సిద్ధపడ్డాడండి దావీదు. ఎవరితోటి? ఆశానుభావుడైనటువంటి గొలియాతుతో. అందుకే రాజు పిరికి బందలా ఉన్నాడు, సైన్యం అంతా కూడా వెనకాల ఉన్నారు. కానీ దావీదుకి ధైర్యం, దేవుడు అంటే ప్రేమ. అందుకని దేవుడు ఉత్తిని దావీదుని ఏమంటాడు, నా ఇష్టానుసారం మనిషిని ఉత్తిని అనలేదండి. ఎందుకన్నాడు? తన ఉద్దేశాలు నెరవేర్చడానికి రాజు వెనకుంటే, సైన్యం వెనకుంటే ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు చూడండి దేవుని సైన్యం తిరస్కరించుకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడిని ధైర్యం తెచ్చుకుని యుద్ధానికి వెళ్ళడానికి ముందుకు వచ్చాడు కదా. అందుకే దావీదు అన్నాడు, నా ఇష్టానుసారుడైన మనుషుడే. కనుక ప్రియమైన వల్ల చూడండి 43 వచనము. ఫిలిష్తీయుడు కర్ర తీసుకుని నీవు నాకు మీదకి వచ్చినవే నేనేనా కుక్కనా అని దావీదుతో చెప్పినప్పుడు తన దేవతల పేరట దావీదుని శపించి వచ్చును, నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూముగాలకును ఇచ్చి వేతనని ఫిలిష్తీయులతో దావీదు అనగా, దావీదు ఏమంటే, దావీదు నీవు కత్తియు ఈటియును బల్లెమును ధరించుకుని నా మీదకి వచ్చిచున్నావు,
అయితే నువ్వు తిరస్కరించినటువంటి ఇశ్రాయేలు సైన్యములకు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగ నరుకుతును. ఇశ్రాయేల్లో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులు భూముఖములకు ఎత్తును. కనుక ప్రియమైన దావీదు చిన్నోడు అయినప్పుడు కూడా యుద్ధానికి వెళ్ళాడు. ఆ యుద్ధం జరుగుతుంది. వెళ్ళిన తర్వాత ఏట్లో చక్కటి 4, 5 మొన్నటి రాళ్ళు ఏరుకున్నాడు. ఒడిసులు పెట్టి గిర్ర 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 తిప్పి ఫిలిష్తీయుడైనటువంటి గొలియాదు నోతట్టు కొట్టాడు. గొలియాదు బోర్లా పడ్డాడు. పరిగెత్తులు వెళ్ళి గొలియాదు త్వరలో ఉన్నట్టు కత్తిని తీసి మరలా గొలియాదు యొక్క శిరస్సు ఖండించేటండి. వెంటనే మా సూర్యుడు పడిపోడని చెప్పేసి అందరూ పిలిచినందుకు ఏమైపోయారు? పారిపోయారండి. ప్రియమైన వల్ల అంటే చూసారా, దావీదు చిన్నవాడే, ధైర్యంలో గొప్పవాడు. కానీ ప్రియమైన వల్ల దావీదు చాలా గొప్పవాడండి. అందుకే సౌలు తర్వాత దావీదు రాజుగా చేయబడ్డాడండి. ఇంకా మనం ఎన్నో చూస్తే ప్రియమైన బైబిల్లో ఇంకా చాలా మంది భక్తులు ఉన్నారండి. ఇంకా ఏలియా ఉన్నాడండి. ఏలియా ఒక్కడే. బయలుదేవ ప్రవక్త ఎంతమంది ఉన్నారు? 400 మంది ప్రవక్తలు ఉన్నారండి. ఒక్కడే ఒక పక్షాన్ని నిలబడ్డాడు. 400 మంది ఒక పక్షాన్ని నిలబడ్డారు. అయినప్పుడు కూడా ధైర్యంగా నిలబడ్డాడు. ధైర్యంగా నిలబడి మీ దేవుడు గొప్పడు, మా దేవుడు గొప్పడు, బయలు ప్రవక్తులు అనే సందర్భాలు జరుగుతూ రాజులుగా అది మనకి రాజు మొదటి గ్రంథంలో కనపడుతుంది. ఎందుకంటే సమయం అవుతుంది కాబట్టి ఒక నిబంధనకు వచ్చేది. చక్కని కోటను వధించమన్నారు, బలిపీఠం కట్టమన్నారు. ఆ బలిపీఠం కట్టమన్నారు, నీళ్లు పోయమన్నారు, ప్రార్థించండి అన్నాడు. చాలా ఎగతాళి చేసిండు. ఎవరినే బయలుదేవత ప్రభుత్వం ఎలాగా ఎగతాళి చేసిన ఒకసారి మన బైబిల్లో చూద్దాం. ప్రియమైన 18వ అధ్యాయము 21 నుంచి చదువుదండి. 18, 21. 27 వచ్చింది ఒకసారి. 18వ అధ్యాయం 27 వచ్చింది. మధ్యాహ్నం కాగా ఏలియా వాడి దేవుడై ఉన్నాడు, పెద్దగా కేకలు వేయండి. వాడు వేకేళ ధ్యానం చేయించున్నాడేమో, దూరంగా ఉన్నాడేమో, ప్రయాణం చేయించున్నాడేమో, వాడు నిద్రపోవచ్చున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని వారిని అపహాసము. ఎంతమందిని అపహాసం చేస్తున్నాడు? ఒక్కడే. 400 మంది ప్రవక్తలు. నిజంగా చాలా ధైర్యం అండి, చాలా ధైర్యం. ఎందుకంటే దేవుని నమ్ముకున్న పిల్లలు ఎంత ధైర్యంగా ఉండాలండి. 400 మంది ప్రవక్తలను వాడు అపహాసం చేస్తున్నాడు. ఏమంటే వాడు దేవుడై ఉన్నాడు, పెద్దగా కేకలు వేయండి. వాడు ఒకవేళ ధ్యానం చేయించున్నాడేమో, దూరంగా ఉన్నాడేమో, ప్రయాణం చేయించున్నాడేమో, వాడు నిద్రపోతున్నాడేమో, ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని వారిని అపహాసము చేసిరి. వారు మరీ గట్టిగా కేకలు వేయించు రక్తము కారునంత మట్టుకు తమ మర్యాద చెప్పిన కత్తులతోనూ శాస్త్రులతోనూ తమ దేహములను ఒక్కడే 400 మంది ప్రవక్తలతో అపహాసం చేస్తున్నాడు క్రైస్తవుడిగా. చూడండి, ఒక్కడే, చిన్నవాడే దావీదు. కానీ దేవుడిని అంటే ఇష్టపడలేదు. ఆ చెవికి చాలా ఇంపుగా అనిపించలేదు. వెంటనే వాడు ఎలాగైనా కొట్టాలన్నాడండి. కానీ యుద్ధము చంపిన తర్వాత ఏమంటాడు? యుద్ధము యెహోవాదే. కనుక ప్రియమైన వల్ల ఈరోజు ముందు ధైర్యంగా మనం ఉంటే దేవుడు మనకి సహాయం చేస్తాడండి. ముందే మనం పిరికివారిగా ఉంటే దేవుని సహాయం మనం పొందుకోలేమండి. ప్రియమైన వల్ల ఇంకా చూస్తే ప్రియమైన యోనా గ్రంథం కూడా ఒకసారి మనం చూడండి. అంటే ఎంత చనిపోవడానికి కూడా ఏమంటే నిజంగా చాలా భక్తిపరులండి. దానియేలు కానివ్వండి, షడ్రక్ మెషక్ కానివ్వండి, అందరూ కూడా చనిపోవడానికి సిద్ధపడిపోయారండి. ఇంకా ఇక్కడ కూడా ఒక వ్యక్తి ఉన్నాడు, అతను కూడా చనిపోవడానికి సిద్ధపడిపోయాడు. యోనా గ్రంథము 1వ అధ్యాయము 1 చదువుదాం. యెహోవాకు చదమ్మా. అమితుడి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చును, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైను కనుక నువ్వు వెళ్ళి నినివే మహాపట్టణము పోయి దాని దుర్గతి కలిగని ప్రకటింపము. అయితే యెహోవా సన్నిధి నుండి తరుషు పట్టణముకు పారిపోవాలని యోనా యుప్పెకిపోయే తరుషిపోయి ఒక ఓడని చూసి ప్రయాణముకేవి ఇచ్చి యెహోవా సన్నిధి నిలువక ఓడవారితో కూడా తరుషుని పోటుకు ఓడ ఎక్కెను. అంటే నినివే పట్టణం దుస్థితి చాలా దారుణంగా ఉంది. యోనాను పంపాలని దేవుడు అనుకుంటే యోనా అనుకున్నాడు, ఆ
పట్టణస్తుల దుస్థితి చాలా బాగుంది కాబట్టి నేను నినివే పట్టణం వెళ్ళకుండా ఎక్కడ వెళ్ళిపోయాను, తర్షీషుకు వెళ్ళిపోయాడు. ఒక వాడికి ప్రయాణం వెళ్ళిపోతున్నాడండి. ప్రయాణం వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు ఏం చేసిందంటే 4వ వచనంలో, అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి వాడ బద్దలైపు గతి వచ్చింది. అంటే సముద్రం యోనా వెళ్తున్నటువంటి ఆ సముద్రంలో ఏమొచ్చిందంట, పెద్ద తుఫాను పుట్టగా సముద్రమందు గొప్ప తుఫాను చెలరేగి వాడ బద్దలైపోయి గతి వచ్చింది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే నావికులు భయపడి ప్రతి వాడును తమ తమ దేవతలను ప్రార్థించి వాడను చులకన చేయుటకై అందులో చరుకులను సముద్రంలో పాడవేసిరి. నేను తుఫాను అవుతుంది కాబట్టి, బరువైన వాడ వెళ్తుంది కాబట్టి దీన్ని ఎలాగైనా తేలిక చేయాలి, మనం ఎలాగైనా రక్షించుకోవాలని చెప్పేసి ఆ వాడలో ఉన్న సరుకుని కూడా పాపం ఏం చేస్తున్నాడు, సముద్రంలో పాడవేస్తున్నారండి. అప్పటికి యోనా వాడ దిగు భాగానికి పోయి పడుకుని గాఢ నిద్ర పోయి ఉండెను. అప్పుడు వాడ నావికుడు అతని యొద్దకు వచ్చి, పోయి నిద్రపోతా నీకేమొచ్చినది, లేచి నీ దేవుడిని ప్రార్థించుము, మనం సావకూడినట్లు ఆ దేవుడు మన యందు కనికరించినేమో అని అంటారండి. ఆడంతా చూసారు, కింద అడుగులు బాగా మన అన్నగారు ఉన్నారు, అన్నగారు ఓ ఎలాగుండంట గాఢ నిద్ర. అక్కడేమో సముద్రం మీద అలలో ఉంటే మనోడు చక్కగా పడుకునిపోడండి. 7వ వచనం, అంతలో వాడవారు ఎవరిని బట్టి ఎంత కీడు మనకు సంభవించినది తెలియటకై మనము చీట్లు వేద్దాము రండి ఒకరితో ఒకడు చెప్పుకుని చీట్లు వేయగా సీటు యోనా మీదకి వచ్చింది. అంటే సీట్లు వేస్తే సీట్లు ఎవరికి వచ్చింది, యోనా గారికి వచ్చిందండి. 8వ వచనం, కాబట్టి వారు అతన్ని చూసి ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించునో యోనా అడుగుతాడు, నీ వ్యాపారం ఏంటి, నువ్వు ఎక్కడి నుండి వచ్చితివి, నీ దేశమేది, నీ జనమేది, నీ సంగతి అంతయు మాకు తెలియజేయమనగా. చూడండి ఇక్కడ అతను ఇంట్రడక్షన్ చాలా గొప్పగా ఇస్తారండి. యోనా ఇంట్రడక్షన్ చాలా గొప్పగా ఇస్తారు దేవుడి కోసం అన్నాడు. చూడండి, అతను వారితో ఇట్లను, నేను హెబ్రీయుడును సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమందున్న దేవుని యొక్క యెహోవా యందు నేను భయభక్తుల గలవాడు అన్నాడండి. ఏమని చెప్తుంటే ఆయన ఇంట్రడక్షన్ దేవుని కోసం గొప్పగా మాట్లాడుతుంది. అంటే సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమందుండు యెహోవా యందు నేను భయభక్తుల గలవాడినై ఉన్నాను. తాను యెహోవా సన్నిధి నుండి పారిపోవచ్చున్నట్లు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండిన గనుక వారి సంగతి తెలుసుకుని మరింత భయపడ్డారండి. భయపడి అన్నాడు, చూడండి, నువ్వు చేసిన పని ఏమని అతను అడగగా అప్పుడు వారు, సముద్రము పొంగుచున్నది, తుఫాను అధికమవుచున్నది, సముద్రం మా మీదకి రాకుండా నిమ్మలించినట్లు మేము నీకేమి చేయవలని అడగా. ఏమండి నిజంగా మీలో ఎవరు దొంగ అంటే ఏమంటాం, మనలో ఎవరన్నా నేను కాదు, నేను అంటే దొంగతనం చేసినవాడు కూడా నేను కాదు. అలాగే యేసుక్రీస్తు వారు మీలో ఒకడు నన్ను అప్పగించిపోతాడంటే నేనా ప్రభు అందరి చేతి కూడా ముందుకు పెట్టారండి. అప్పుడు ఇక్కడ చూడండి, యోనా అంటే నా వల్ల ఏం రాలేదు, సీట్ నా మీద ఏదో తేడా వచ్చి మనలేదండి. ఇక్కడ ఏమన్నా చూడండి, యోనా నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను రావడానికి కారణము నన్నే బట్టే. ఇగో యోనా నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చని నాకు తెలిసి ఉన్నది అన్నాడు. నన్ను ఎత్తి అలా బయటి చనిపోవడానికి సిద్ధపడిపోతానండి. నేను దేవుని సన్నిధి నుంచి పారిపోతున్నాను, నన్ను బట్టి తుఫాను వచ్చింది కాబట్టి మీరు ఏం చేస్తారు అన్నాడు, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయడి, అప్పుడు సముద్రం మీ మీదకి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పాను. వారు సముద్రంలో పడవేయడానికి సాహసించలేదని ముందు వారు ఏం చేసినట, వారి యోడను దరికి తెచ్చుటకు తెడ్లను బహుబలంగా వేసిరు, కానీ గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రం పొంగుండుట వలన వారి ప్రయత్నం అంతా కూడా అంటే పడిసినని సముద్రంలో వేసేయండి అని యోనా గారు అంటున్నప్పుడు కూడా వీళ్ళు ఏం చేశారు, ఎందుకు అతని వేసేస్తే చనిపోతాడని చెప్పేసి వారు ఏం చేయాలంటే ఎలాగైనా వాడను ఒక దరికి తెద్దాం అని వాళ్ళు ఆలోచిస్తారు. కానీ తమకు ఎదురైన తుఫాను బలము చేత సముద్రం పొంగుండుట వలన వారి ప్రయత్నము వ్యర్థమైంది. కాబట్టి వారి యెహోవా నీ చిత్త ప్రకారమే నీవే దీన్ని చేసిదివని ఈ మనుషుని బట్టి మమ్మల్ని లయం
చేయకుందువు గాకని నిర్దోషిని చంపుతున్న నేరం మా మీద మోపుకుందువని యెహోవాకు మనవి చేసుకుని యోనాను ఎత్తి సముద్రంలో పడవేసింది. చూడండి, మనమైతే ప్రియమైన ఏదైనా ఒక నింద జరుగుతుంది అనుకోండి, నేను కాదు అని తప్పించుకుంటాం. కానీ యోన ధైర్యం ఏంటండి, ఇదిగో ఈ తుఫాను రావడానికి కారణం నేనే కాబట్టి మీరు ఏం చేస్తారంటే సముద్రం నన్ను పడేయండి, నన్ను పడేస్తే సముద్రము నెమ్మడిస్తుంది, క్షేమంగా వెళతారని చెప్పేసి ప్రియమైన యోన ఒప్పుకున్నాడండి. నిజంగా ధైర్యం, భక్తులకు చాలా ధైర్యం ఉందండి ప్రియమైన వల్ల. కానీ ఈరోజు మనకే ఇంకా మనం చూస్తే కొత్త నిబంధనలో ఒక మాట చూద్దాం ప్రియమైన వల్ల. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము 51వ వచనం చదువుకోండి. అపోస్తల కార్యాలు మీరు మొదటి నుంచి చదివితే అబ్రహాం కాణి చెప్పుకుంటాడండి. అబ్రహాం కాణి చెప్పుకుని ప్రవక్తలందరూ జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ 51వ వచనం, ముస్కరులారా, హృదయమును చెవులను దేవుని వాక్యము లోపరచిన వారిలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు ప్రవక్తల్లో ఎవరిని హింసింపక ఉండిరి, ఆ నీతి మందిని రాకను గుర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. అయినను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతే దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితేనే కానీ దాన్ని గైకొనలేదు. యూదులతో మాట్లాడుతుండండి అపోస్తలుడైన పౌలు స్టెఫెన్ గారు మాట్లాడుతున్నప్పుడు వాడికి కోపం వచ్చిందండి. వారి మాటలేని కోపంతో మండిపడి అతన్ని చూసి పండ్లు మన ఇంత మోటార్ తొడిగి అని చెప్పేసి ఏం చేశాట. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడే ఆకాశంలో తేలి చూసి దేవుని మహిమను యేసుక్రీస్తు కుడిపార్శ్వమందు నిలిచిండు చూసి ఆకాశం తరబడి మనిషి కుమారు దేవుని కుడిపార్శ్వమందు నిలిచిండు చూసినా చెప్పి అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకుని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపింది. నిజంగా చంపడానికి వస్తే పౌలు గారు స్టెఫెన్ గారు దండం పెట్టి పారిపోలేదండి. వాళ్ళకి ఇంకనూ మాట్లాడుతున్నాడు, మరి మీరు ప్రవక్తలు చంపారు, యేసుక్రీస్తు వారిని చంపారు అని అనేక మీకు ధర్మశాస్త్రం ఇచ్చింది, దాన్ని మీరు గైకోన్ లేదని చెప్పినప్పుడు వాళ్ళకి చాలా కోపం వస్తుందండి. చేయనప్పుడు ఇది కూడా కోపం రావాలి, చేస్తే కోపం రావాలి, కానీ చేయకపోక కోపం చేయాలన్నా చూడండి. పెద్దగా కేకలు వేసి చెవులు కూర్చుని ఏకంగా అతని మీద పడి పట్టణం వెళ్ళిపోయి అతని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అతను ఒక యవనుడు పాదాల మీద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును కూర్చి మొరపెడుచు యేసు ప్రభు నా ఆత్మను చేర్చుకోమని స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్ళతో కొట్టి చంపిరి. ఏమంటే మనం ఎవడో రాళ్ళతో కొట్టలేదు. సువార్తకి వెళ్తాం, వద్దంటే పక్క పోతున్నాం, లేదంటే సువార్త చేస్తున్నాం. మనం రాళ్ళతో కొట్టకపోయినా కానీ సువార్త మనం ఏం చేసాం, మానేసాం. అది మన ధైర్యం, మన విశ్వాసం, మన భక్తి. కానీ భక్తులకి ఎలా ఉందంటే విశ్వాసంలో 100కి 100% ఉన్నారు, భక్తిలో 100కి 100% ఉన్నారు. చూడండి, ఇంకా వారు ఎందులో 100కి 100 ఉన్నారు అంటే ప్రియమైన విశ్వాసంలో 100కి 100, భక్తిలో 100కి 100, నమ్మకంలో 100కి 100, దేవునికి ఇవ్వడంలో కూడా 100కి 100% వారు ఉన్నారండి. కానీ ఈరోజు మన పరిస్థితి చూస్తే ప్రియమైన వల్ల ఇవ్వడంలో మనం అంతలేం, నమ్మకంలో అంతలేం, భక్తిలోనూ కూడా అంతలేం, విశ్వాసంలో కూడా అంతకలేం. ఒకవేళ ఉంటే చాలా ధన్యులు. కనుక ప్రియమైన వాళ్ళరా మనం భక్తిలో ధైర్యవంతులుగా ఉండాలి. చివరిగా ఒక మాట తీసుకుని మనం ముగించుకుందాం ప్రియమైన వాళ్ళరా, చాలా టైం అవుతుంది కనుక. చివరి మాట అండి, కీర్తన గ్రంథము 101వ కీర్తన. ఇంకా చాలామంది భక్తులు ఉంది కానీ అంత అవసరం లేదు. కానీ 101వ కీర్తన 6వ వచనం చదవండి. 101వ కీర్తన 6వ వచనం. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను, నిర్దోష మార్గమందు నడిచేవారు నాకు పరిచారకులు అవుతారు. కనుక ప్రియమైన వల్ల దేవుడు అందరినీ పోషిస్తున్నాడండి. మన సహోదరి నవీన చెప్పింది కదా, అంటే భూమి మీద బ్రతుకనేది అందరికీ కూడా సమానమే. ఈ లోకంలో 2 చెప్పింది ఆమె. కనుక భూమి మీద బ్రతకడం అందరూ కూడా సమానమే. క్రైస్తవుడని ఇతర మత భేదాలు ఏమీ లేవు, అందరికీ బ్రతుకుంది. కానీ క్రైస్తవులకు మరొకటి ఉందంటే మరణించిన తర్వాత నిత్య జీవం, పరలోకం. దాన్ని పొందాలంటే
దేవుడికి ఎలాంటి వారు కావాలని దేవుడు అంటున్నాడు ఇక్కడ అంటే, నా యొద్ద అంటే పరలోకంలో నివసించేవారంట ఏమంటే దేశంలో నమ్మకస్తులైన వారు నేను కనిపెట్టి చూడండి. ఒక యోబుని చూసాడండి. చూసిన తర్వాత ఇతడే కాబట్టి సాతానుతో మనం బెట్ట కట్టాలన్నా, సాతానుతో మనం సాతాను ఓడించాలన్నా మనకి ఎవరు కావాలి? ఇప్పుడు ఎవరు కావాలండి? యోధాను పెట్టుకుంటే గెలిపిస్తాడా? లేకపోతే యోహాను పెట్టుకుంటే గెలిపించగలరా? గెలిపించలేదు. మరి దేవుని గెలిపించాలంటే ఎవరు కావాలి? నమ్మకస్తులు గెలిపించాలి. అందుకే ఎవరిని ఎన్నుకున్నాడు ఆయన? ఎవరు ఎన్నుకున్నాడండి? యోబుని ఎన్నుకున్నాడండి. అందుకే ప్రియమైన వల్ల అందుకే నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను, నిర్దోష మార్గమందు నడిచేవారు నాకు పరిచారకులు అగుదురు. అందుకనే ఒక నోహుని ఎన్నుకున్నాడు. బాబు నువ్వు నోహు ఓడ కడుతూ ఉండు. ఓడ కడితే ఏం చేయాలి నువ్వు? ఇదిగో ప్రళయం రాబోతుంది, మొత్తం సర్వసృష్టి నాశనం కాబోతుందని చెప్పేసి ప్రకటిస్తూ ఉండాలి. ఓడ కడుతూ ఉండాలి. ప్రకటిస్తూ ఉండు, ఓడ కట్టడం మానేయకూడదు. ఓడ కడుతూ ఉండు, ప్రకటించకుండా ఉండకూడదు. కానీ రెండు పనులు కూడా సక్రమంగా చేసేది తన కుటుంబాన్ని తాను కాపాడుకున్నాడు. అలాగే ఈరోజు ప్రియమైన వలన మనకి మంచి బోధలు ఉన్నాం. మనం కనుక మంచి బోధలు ఉన్నటువంటి మనం కూడా దేవునికి ఎలా ఉండాలంటే ధైర్యవంతుగా ఉండాలండి. ఈ భూమి మీద మనం ఏమి పట్టుకెళ్ళమని తెలుసు, ఏమి తీసుకెళ్ళమని తెలుసు, కానీ మరణించేలోపు మన స్థానం మనకు రిజర్వేడ్గా ఉండాలి. అలా రిజర్వేడ్గా ఉండాలంటే ధైర్యంగా బతకాలి. క్రైస్తవులు ధైర్యంగా ఉండాలి ఈ లోకంలో. అలా ఉన్నప్పుడు ప్రియమైన వల్ల మనం నిత్య జీవానికి వారసులు కాగలము. ఇంకా బైబిల్లో ఎంతోమంది ధైర్యవంతులు ఉన్నారు, కానీ వారందరినీ మరొకసారి మనం నేర్చుకుందాం. అందరూ ప్రార్థన చేసుకున్నామండి. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామానికి వందల దేవా తండ్రి. మరి బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు తండ్రి ధైర్యం వహించే తండ్రి, పిల్లల్ని ఇవ్వడానికి ధైర్యంగా ఉన్నారు తండ్రి. ప్రభా సమస్తాన్ని పోగొట్టుకున్నప్పుడు కానీ ధైర్యం విడిచిపెట్టలేదు నాయన. ఎన్ని విభక్తులు వచ్చినా కానీ నీ ఎందుకు భయభక్తులు విడవలేదు ఆయన. వారి ధైర్యాన్ని మేము చదువుతున్నామని తప్ప తండ్రి ప్రభా, ఆ ధైర్యాన్ని మేము ఎందుకు పుణుకుపుచ్చుకోలేకపోతున్నాం తండ్రి. మీ చిత్తమైతే మీకు అనుకూలమైతే తండ్రి ప్రభా, మేము ధైర్యవంతులుగా ఉండలాగిన తండ్రి. ఎంతటి కార్యమైనా సరే మేము సాహసించి ధైర్యంగా ముందుకు సాగే ఒక ధన్యత మాకందరికీ ధైర్యాన్ని అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి.